నవీన్ చిత్ర ప్రామిసింగ్ ఆర్టిస్ట్. నటుడిగా మంచి గుర్తింపు ఉంది. వరుస చిత్రాలు చేస్తున్నా సరైన విజయం అందుకోలేకపోతున్నాడు. కథల ఎంపికలో విభిన్నంగా ఆలోచించే ఆయనకు చెప్పుకోదగ్గ హిట్ పడి చాలా కాలమైంది. అటు సినిమా ఇటు ఓటీటీ సిరీస్ లో చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రయత్న లోపం లేకుండా ముందుకెళ్తూ ఉన్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం 11 తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. తమిళ దర్శకుడు లోకేష్ అజిల్స్ దర్శకత్వం వహించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం హిట్ అందుకుందా? నవీన్ చంద్ర ఖాతాలో సక్సెస్ పడిందా అన్నది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, అరవింద్ విశాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తూ ఉంటాడు. డిపార్ట్మెంట్ లో స్మార్ట్ పోలీస్ గా గుర్తింపు ఉంటుంది. నగరంలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ కేసుల్ని డీల్ చేస్తున్న పోలీస్ అధికారి రంజిత్ రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. దాంతో ఆ డ్యూటీ అరవింద్ తీసుకుంటాడు. అయినా సరే హత్యలు కొనసాగుతూనే ఉంటాయి. హంతకుడే కాదు, హత్యకు గురైన వాళ్ళ ఆనవాళ్లు, ఆధారాలు ఎక్కడా దొరకవు. ఆరో మరణం దగ్గర ఓ చిన్న ఆధారం దొరుకుతుంది. దానిని బట్టి కేసులో కదలిక వస్తుంది. హత్యకు గురైన వాళ్ళు ఎవరో ఒక్కరొక్కరుగా తెలుస్తూ ఉంటారు. హత్యలు చేసేది ఎవరనేది మాత్రం తెలియదు. మరి అరవింద్ ఆ హంతకుడిని పట్టుకున్నాడా? అతను ఈ దారుణాలు చేయడానికి కారణమేంటి? ట్విన్ బర్డ్ స్కూల్ కి 6 మంది కవలలకి ఈ హత్యలకు సంబంధం ఏంటి? ఈ కథలో బెంజమిన్ పాల్ ఫ్రాన్సిస్ ఎవరు అన్నది కథ. వరుసగా 6 హత్యలు ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ముసుగు ధరించిన హంతకుడికి హత్యకు గురైన వారికి సంబంధం ఏంటి, ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ కథ ఏంటి అన్నది సింపుల్ గా సినిమా ఇతివృత్తం. ఉత్కంఠ రేకెత్తించే క్రైమ్ కథకు కావలసిన అన్ని ఈ సినిమాలో ఉన్నాయి. దానిని తెరపై కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తేనే థ్రిల్లర్ సినిమాకు ప్లస్ అవుతుంది. ఇక్కడ అది పూర్తి స్థాయిలో జరగలేదు. సీరియల్ మర్డర్స్, దాని వెనుక మాస్టర్ మైండ్, అతనెవరో పట్టుకోవడానికి పోలీస్ ప్రయత్నాలు, ఈ తరహా కథలు తెరపై ఓ కొల్లలుగా వచ్చాయి. మొదటి 20 నిమిషాల కథ తెరపై చూపించిన విధానం కూడా పాతగానే ఉంటుంది. ఈ కేసును అరవింద్ చేపట్టినప్పటి నుంచి సినిమా ఆసక్తికరంగా మారుతుంది. హత్యలు చేస్తున్నది, హత్యకు గురవుతున్నది ఎవరో కనిపెట్టడం అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కి ముందు ఆ తర్వాత సన్నివేశాలు సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. 6 కవలలు, ఓ స్కూల్, దాని వెనుకున్న కథ అంతా కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. డ్రైవ్ కూడా ఎక్కడా విసుగు లేకుండా ఉంటుంది. ట్విస్టులు, టర్నులు కథ చివరి వరకు గ్రిప్పింగ్ గా కొనసాగుతాయి. హంతకుడు వరుస హత్యలు చేయడం వెనుకున్న కథ, ఫ్లాష్ బ్యాక్ భావోద్వేగాన్ని కలిగిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ తెలిసాక హంతకుడు చేసేది కరెక్టే అనే భావన కలిగేలా ఉంటుంది. ఆ యాంగిల్లో కొత్తగా అనిపిస్తుంది. అయితే ఫ్లాష్ బ్యాక్ లో కొన్ని సన్నివేశాల్లో ఎఫెక్ట్ మిస్ అయింది. ట్విస్టులను క్యారీ చేసిన దర్శకుడు క్రైమ్ సీన్స్ లో ప్రేక్షకుడిగా పూర్తిగా లీనం చేయలేకపోయాడు. అయితే వాటిపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్ అన్నట్లు ఉండేది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడా లాజిక్ ఉండదు, కానీ ఆ లాజిక్ లేదు అన్న భావన ఎందుకు కలిగిందో చివరకు తెలుస్తుంది. హీరో నవీన్ కు, హీరోయిన్ రేయాకు మధ్య లవ్ డ్రామా బలవంతంగా పెట్టిన భావన కలుగుతుంది. ఆర్టిస్టుల విషయానికి వస్తే, ఈ మధ్య కాలంలో నవీన్ చంద్ర సీరియస్ రోల్స్ లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. అందులోనూ ఎక్కువ పోలీస్ పాత్రలే. అలవాటు అయిన జానర్ కాబట్టి పోలీస్ గా తన సత్తా చాటారు. ఇన్వెస్టిగేషన్ లో తన నటనతో మార్పు చూపించాడు. అది సినిమాకు ప్లస్ అనుకోవచ్చు. హీరోయిన్ గా నిర్మాత రియా హరి కనిపించారు. ఆ పాత్ర సోసోగా ఉంది. కొత్త ఆర్టిస్ట్ కావడంతో అంత ప్రభావం చూపించలేదు. కథలో కీలకమైన ఆ పాత్రకు కాస్త నోటిఫై అయిన ఆర్టిస్టును తీసుకుంటే బాగుండేది. ఇతర పోలీస్ ఆఫీసర్లుగా శశాంక్, దిలీపన్, ఆడుకాలం నరేన్ న్యాయం చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ గా కథకు కీలకమైన పాత్రలో సీనియర్ నటి అభిరామి మెప్పించారు. రవివర్మ, కిరీటి కాసేపు కనిపించారు. థ్రిల్లర్ కాన్సెప్ట్ కు కావలసిన సంగీతం అందించారు సంగీత దర్శకుడు డి ఇమ్మాన్. ఆర్ఆర్ కూడా గుర్తు పెట్టుకునేలా ఉంది. కార్తీక్ అశోక్ కెమెరా పనితీరు ఆకట్టుకుంది. విజువల్ గా సినిమా గ్రాండ్ గా ఉంది. నిర్మాతలు అజ్మల్ ఖాన్, రేయా హరి ఎక్కువ కాంప్రమైజ్ కాలేదు. ఎడిటర్ శ్రీకాంత్ ఎన్వి సెకండ్ హాఫ్ కు కాస్త కత్తెర వేసుంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే కన్నా సెకండ్ హాఫ్ గ్రిప్పింగ్ గా ఉంది. అయితే ఈ కథ కొత్తదేమీ కాదు, కానీ దర్శకుడు తిప్పిన మలుపులు ఆసక్తికరంగా అనిపించింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను దర్శకుడు బాగా రాసుకున్నాడు. అసలు సినిమాపై ఇంట్రెస్ట్ కలిగించింది అదే.
ఫైనల్ గా హంతకుడు ఎవరు అనేది ఓ ఐడియా వచ్చాక కూడా లాస్ట్ లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం హైలైట్ గా చెప్పవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే కాస్త లాజిక్ మీద దృష్టి పెట్టి క్రైమ్ సీన్స్ ని, ఇన్వెస్టిగేషన్ ని ఇంకాస్త ఎఫెక్టివ్ గా చూపించి ఉంటే మంచి థ్రిల్లర్ గా నిలిచేది. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళ్తే ఆస్వాదించవచ్చు.